ఇక ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నేతలతో కమిటీ వేసినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తానని పవన్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, సింధు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర ప్రాంతం అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా ధర్నాలతో మారుమోగిపోతుందని చెప్పొచ్చు. నిన్న ఈ రోజు కూడా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులందరూ కూడా రోడ్డెక్కి బైఠాయించిన పరిస్థితి ఉంది. తమ సమస్యలు చిరకాల్పు సమస్యలైన సముద్రపు కోత సంబంధించిన సమస్య ఒకటి, అదేవిధంగా రీసెంట్గా సముద్ర ఏదైతే ఉందో వ్యర్థాల కలుషితం వల్ల మత్స్య సంపద కోల్పోతున్నామని చెప్పేసి వీటన్నిటి మీద కూడా నిన్న ఈ రోజు కూడా మత్స్యకారులందరూ కూడా ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఏదైతే ఉందో రోడ్డు మీదుగా బైఠాయించారు. బైఠాయించిన అనంతరం కూడా మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ కూడా స్తంభింపజేశారు. స్తంభింపిన అనంతరం కూడా మొత్తం మా సమస్యలు నెరవేరే వరకు కూడా మేము ఈ రోడ్డు మీద దీక్ష చేపడతామని చెప్పి నిన్నటి నుంచి భీష్మించి కూర్చున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ఉదయం స్పందించారు. స్పందించి ఉప్పాడ సంబంధించిన మత్స్యకారులందరికీ కూడా నేను ప్రతి హామీ నెరవేరుస్తాను, దానికి సంబంధించి మీ యొక్క ప్రతి సమస్య మీద నా దృష్టిలో ఉంది. ప్రతి ఒక్క సమస్యను కూడా నేను వీలైన త్వరగా నేను ఇవన్నీ కూడా సమస్యలని పరిష్కారం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం ఒక లేఖ రూపంలో అయితే మాత్రం మత్స్యకారులకి అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతంలో వెంబడి ఉన్న KSCZ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉందో అరబిందో కావచ్చు, దివిస్ కావచ్చు, అదేవిధంగా ONGC కావచ్చు, వీటి నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మొత్తం కూడా సముద్రంలోకి క్లోరిన్ చేయకుండా ఈ సముద్రంలోకి రిలీవ్ చేయడంతో దాంతో పాటు ఈ కెమికల్ అంతా సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని మొత్తం కూడా మత్స్య సంపద మొత్తం కూడా చనిపోతుంది. మా మత్స్యకారులు దీని మీద కొన్ని వేల లక్షల కుటుంబాలు కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ సముద్రం నమ్ముకుని మత్స్య సంపద నమ్ముకుని బతుకుతున్నాం. ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఉంది. మమ్మల్ని పట్టించుకోండి, మా గోడు వినండి అంటూ పవన్ కళ్యాణ్ని మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా ఆ మత్స్యకారులు తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించిన వెంటనే కూడా ఒక కమిటీ ఒకటి వేయడం జరిగింది. కమిటీ సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో మత్స్యశాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా మత్స్యకార నాయకులు, అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంతం యొక్క పబ్లిక్ మొత్తం వీటిలన్నిటి మీద కూడా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే వీరందరినీ కూడా ఒక కమిటీ రూపంలో పెట్టి మొత్తం వీరి సమస్యలన్నింటి మీద ఒక అధ్యయనం చేపిస్తాను. అధ్యయనం అనంతరం కూడా మొత్తం అధ్యయన రిపోర్ట్ను బట్టి అయితే మరి దీన్ని సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ అయితే మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి వీళ్ళని త్వరగా మత్స్యకార సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సమీక్షలో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం మత్స్యకార అధికారులందరూ కూడా ఇప్పటికే రంగంలో దిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్లో ఉప్పాడ మత్స్యకారుల నాయకులు, అదేవిధంగా మొత్తం మత్స్యకారులందరినీ కూడా సమావేశమై పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా జిల్లా కలెక్టర్ అయితే మాత్రం మీ యొక్క ప్రతి సమస్యను నేను పరిగణలో తీసుకుని ప్రతి ఒక్కటి మీకు అధికారులకు అండదండగా ఉండండి. ప్రస్తుతానికి ఎటువంటి ఘర్షణలకే పాల్పడొద్దు, ఎటువంటి ఘర్షణలు ఇచ్చేయొద్దు. దానికి సంబంధించి మీ అధికారులకి సపోర్ట్గా ఉండండి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అయిన వెంటనే ఇక్కడ రైట్. థ్యాంక్ యూ కామేశ్వరరావు.